హలో స్టూడెంట్స్, మనము ఇంటిగ్రేషన్లో ఎక్సైజ్ 7B అయిపోయిందమ్మా. ఇప్పుడు ఎక్సైజ్ 7C. 7C ఒక 2 క్లాస్ 3 క్లాస్లు అయిపోతాయి. నెక్స్ట్ ఎక్సైజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సైజ్లో మనకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయమ్మా. అంటే ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ నేర్చుకునేది చెప్పేదా, మనకి ఇంటిగ్రేషన్ రావాలంటే ఫార్ములాస్ కావాలి. ఫార్ములాస్ వస్తే ఓకేనా. కొన్ని క్లాసులు కొద్దిగా లేట్ అవుతుందమ్మా. ఖచ్చితంగా సిలబస్ మాత్రం మీకు హాలిడేస్ కాలేజ్ రీఓపెన్లోకి క్యాల్కులస్ లో మినిమం 4 చాప్టర్స్ అయిపోతాయి. ఎందుకంటే క్యాల్కులస్ అయిపోయిందంటే మీకు అయిపోయినట్లేగా. రిమైనింగ్ జామెట్రీ పార్ట్ మొత్తం ఇది రావచ్చు. ఓకేనా, చూడండి మా. నెక్స్ట్ తెలంగాణ రిజల్ట్ వచ్చినాయమ్మా, ఏపీ రిజల్ట్ వచ్చినాయి. ఈ తెలంగాణ రిజల్ట్ లో మ్యాథ్స్ పైన వాళ్ళు లేకుంటే ఇంప్రూవ్మెంట్ రాసేవాళ్ళు, ఏపీ స్టూడెంట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ రాసేవాళ్ళు, సప్లిమెంట్ రాసే వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్లు తయారు చేసి పెట్టాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని ఫాలో అయిపోతే మంచి మార్క్స్తో పాస్ అయిపోతారు. లేదు సార్, నేను ఇంప్రూవ్మెంట్ నాకు చాలా తక్కువ వచ్చాయి, కొన్ని ఇంకా ఎక్కువ రావాలన్నప్పుడు వాళ్ళని చూసుకోండి. క్వశ్చన్స్ ఆల్రెడీ మొత్తం తయారు చేస్తాను, మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏపీ స్టూడెంట్స్కి ఇంటిగ్రేషన్లో ఎక్సైజ్ 7C. మనకు ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా, ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ 2x + 5 × dx. ఫస్ట్ ప్రాబ్లం అమ్మా. ఈ ప్రాబ్లం ఫస్ట్ రాస్తామంటే ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ 2x + 5 × dx. ఇక్కడ ఫస్ట్ నేను 2x + 5 అనేది t అనుకుంటాను. 2x + 5 = t అనుకుంటాను. డిఫరెన్స్ చేద్దామా. 2 కాన్స్టెంట్ కాబట్టి dy/dx x, dy/dx 5, ఇదేంటమ్మా dt/dx 2, dy/dx x 1, dy/dx కాన్స్టెంట్ 0, dt/dx 2 × 1 = 2, dt/dx. dx తీసుకొచ్చామా. 2 × dx = dt. మనకి ఇక్కడ ఏముంది, dx ఒకటి ఉంది కాబట్టి 2 తొలగించాయి. dx = 1/2 dt. ఇది మనకు. ఇప్పుడు మనం ఇక్కడ చూడమా, మనకు dx ఉంది కాబట్టి ఈ dx బదులు ఏం రాస్తావు, ఇది రాస్తావు 1/dt. 2x + 5 ఉంది, దీని బదులు ఏం రాస్తావు, t రాస్తావు. ఇది రాస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మనకు వర్క్ ఇంపార్టెంట్, రఫ్ వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాబ్లం చూడమ్మా. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ 2x + 5 × dx. dx అంటే ఏం రాస్తావు, dx బదులు 1/2 dt. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ 2x + 5, 2x + 5 అంటే ఇక్కడ రాసుకు దగ్గర 1/2 dt. 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాయమ్మా. 1/2 ముందర రాస్తే ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ t dt. మనకు ఫార్ములా ఉంది చూడండి. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ t dt. సైన్ స్క్వేర్ t అంటే మనకు ఫార్ములా లేదు కాబట్టి సైన్ స్క్వేర్ t అంటే సైన్ స్క్వేర్ t ఫార్ములా లేదమ్మా. సైన్ స్క్వేర్ t ఫార్ములా లేదు కాబట్టి సైన్ స్క్వేర్ t కాకుండా 2 sin square theta = 1 - cos theta. ఇది ఉంది మనకు ఫార్ములా. 2 sin square theta 2, ఇక్కడ ఓన్లీ sin square theta ఉంది. ఏం తక్కువ ఉంది, 2 లెస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 రావాలంటే ఏం చేయాలా, 2తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. అంటే ఇది ఆల్రెడీ 1/2 ఉంది. 1/2 ఇంటిగ్రల్ 2 sin square t dt. అంటే 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్ అయ్యేదనుకో, 2 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ చేస్తుంది కదా. చూడు, ఇక్కడ మనకు 2 sin square theta రావాలి, 2 రావాలి. అంటే 2 sin square theta వస్తే మనకు ఫార్ములా ఉంది, ఏముంది, 1 - cos theta ఉంది. 2 లెస్ ఉంది అంటే 2 తక్కువ ఉంది. 2 తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఏం చేయాలా, 1/2తో మల్టిప్లై చేసి డివైడ్. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయ్యేందుకు 1 ఇంటూ sin square theta అంటే 1, ఇదే వచ్చేస్తుంది. కాబట్టి 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఇది గుర్తుకుంటుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఏమవుతుంది, 1/2 × 1/2 1/4. ఈ 2 ముందర రాస్తాయి. 2 ఇంటిగ్రల్ చూడమ్మా 1/2 × 1/2 1/4 ఇంటిగ్రల్ 2 sin square theta. 2 sin square theta అంటే ఏంది, 1 - cos 2 theta. cos 2 theta అంటే 1/4 ఇంటిగ్రల్ 1 dt మైనస్ ఇంటిగ్రల్ cos 2 theta × d theta. 2 theta × t theta. ఇప్పుడు చూడమ్మా, మనకు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఇంటిగ్రల్ cos
ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి, ఇది ఫార్ములా. ఇప్పుడు మా 1/4 ఇంటిగ్రల్ 1 dt అంటే ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే t మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఇదంతా ఏఎక్స్ అనుకో, కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే కాస్ ఎక్స్ అంటే 1/a సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి. 1/a ఏ అంటే ఎంతమా 1/2 సైన్ ఏఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ అంటే 2t ప్లస్. అయిపోయిందే? అయిపోలేదు. ఎందుకు? టీ అంటే ఏమనుకున్నావు 2x ప్లస్ 5. సబ్స్టిట్యూట్ చేద్దామా 1/4 టీ అంటే 2x ప్లస్ 5 మైనస్ 1/2 సైన్ 2t. టీ అంటే ఏముంది 2x ప్లస్ సి, కాబట్టి 2x ప్లస్ 5 ప్లస్. లేదు ఇంకా సింప్లిఫై చేస్తా అంటే సింప్లిఫై చేసుకో. కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ 2t dx అంటే x t అంటే 2x ప్లస్ రాసినావు, 2t అంటే 2 sin t అంతేలేమ్మా. చూడమ్మా ఇప్పుడు 4తో మళ్ళీ చేస్తావు అంటే 2x ప్లస్ 5/4 మైనస్ 4 2 8 1/8 సైన్ ఆఫ్ 2 ఇంటూ 2x ప్లస్ 5 ప్లస్. లేదు సార్ నేను 2తో మళ్ళీ చేస్తాను 2 2 4x అట్లా చేసిన. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో, ఇచ్చిన ప్రాబ్లం ఇది చేసుకుంటావు. చేసుకున్న తర్వాత మరి ఇక్కడ సైన్ స్క్వేర్ టీ ఉంది, సైన్ టీ అంటే ఫార్ములా ఉంది, సైన్ స్క్వేర్ టీ అంటే ఫార్ములా లేదు. కాబట్టి మనకు 2 సైన్ స్క్వేర్ టీ అంటే 1 మైనస్ కాట్ ఇట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం లేస్తుంది 2 లేస్తుంది. కాబట్టి 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా అంటే 2 2 క్యాన్సిల్ అవుతాయి. ఈ 1/2 ఆల్రెడీ ఉంటుంది మా, ఓకేనా? ఇది నోట్ చేసుకో. చూడమా, లేదు దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే నీకు దీంతో 2తో చేయొచ్చు. 2x ప్లస్ 5/4 మైనస్ 1/8 సైన్ ఆఫ్ 2 2 జా 4x ప్లస్ 5 2 జా 10 ప్లస్. ఇదేం రాసుకోవచ్చు. రెండిట్లో ఏ ఆన్సర్ రాసినా ఒకటి, ఓకేనా? పై ఆన్సర్ అయినా ఒకటి, ఈ ఆన్సర్ ఒకటి. నోట్ చేసుకున్నా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ డైరెక్ట్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. అది ఫార్ములా నేర్చుకోవాలి. అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అని రాసుకోవచ్చు మా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, 1 మైనస్ కాస్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. 2కు 2కు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కాస్ బై సైన్ ఉంది, కాస్ బై సైన్ అనేది కాట్ రాసుకోవాలి. ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. ఇక్కడ నేను ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటామా. 1/2 కాన్స్టెంట్ కాబట్టి డివిడెక్స్ ఎక్స్ అంటే 1. ఇక్కడ ఏమవుతుంది డిటి బై డిఎక్స్. డిఎక్స్ తీసుకొచ్చాయి, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వదిలితే 2dt. ఇప్పుడు ప్రాబ్లం లేదు కదమ్మా, ఇది మనకు ప్రాబ్లం. ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ బై 2 డిఎక్స్. డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు, డిఎక్స్ బదులు 2dt ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ ఎక్స్ బై 2 అనుకుంటే ఉన్నావు టీ అనుకున్నావు కాబట్టి మనకు డైరెక్ట్ కాట్ స్క్వేర్ టీటీ లేదు కాబట్టి మనం దీని రాసుకోవచ్చు. మనకు ఫార్ములా ఉంది సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ కోసెకంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం కాట్ స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇది వదిలిపోతే ఏమవుతుందా కోసెకంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్. కాబట్టి దీని వల్ల ఇంటిగ్రల్ కోసెకంట్ స్క్వేర్ టీ మైనస్ 1 2 ఇంటూ డి టీటా. 2 కాన్స్టెంట్ కాబట్టి 2 రాసుకో. ఇంటిగ్రల్ కోసెకంట్ స్క్వేర్ టీ మైనస్ 1 టీటా 2 ఇంటూ ఇంటిగ్రల్ కోసెకంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది మైనస్ కాట్ ఎక్స్ అంటే టీ, ఇంటిగ్రల్ 1t అంటే టీ ప్లస్ అంటే 2 ఇంటూ మైనస్ కాట్ టీ. టీ అంటే ఏమనుకున్నామ్మా
t అంటే x by 2 కాబట్టి మైనస్ cot x by 2 మైనస్ ఇంటిగ్రల్ t అంటే ఇంటిగ్రల్ 1 into dx అంటే ఏంటి x plus c ఇక్కడ t తో వేసినా ఉంటే t వస్తుంది t అంటే ఏంది మా x by 2 plus 2 తో వేస్తే మైనస్ cot x by 4 మైనస్ x by 4 plus r రెండిట్లో ఏదైనా పెట్టచ్చు ఆన్సర్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది ఓకేనా లేదు పైది ఎలాగే పెట్టేస్తా అంటే అదే పెట్టేస్తాయి మనకు రెండిట్లో ఏదైనా ఆన్సర్ ఒకటే నోట్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడు ఇంటిగ్రల్ cos x by 1 plus cos x into dx ఇది ఫార్ములా ఇంటిగ్రల్ cos x by 1 plus cos x into dx నేను ఈ న్యూమరేటర్ ఏం చేస్తాను అంటే ఒకటి యాడ్ చేసి ఒకటి మైనస్ అని చేస్తాను అంటే యాడ్ సబ్ట్రాక్ట్ చేస్తాను అంటే ఇంటిగ్రల్ 1 plus cos x minus 1 by 1 plus cos x into dx ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే వస్తుంది కదా ఎందుకు అలా రాశానంటే మనకు ప్రాబ్లం సొల్యూషన్ రాదు డైరెక్ట్ మనకు ఇక్కడ cos x is equal to t అనుకొని చేసినా రాదు కాబట్టి ఇక్కడ cos x కు ఒకటి యాడ్ చేస్తున్నా ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తుంది మళ్ళీ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే ఇది వస్తుంది ఇప్పుడు చూడమా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 ఫంక్షన్ రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ cos x బై 1 ప్లస్ cos x మైనస్ 1 బై 1 ప్లస్ cos x ఇంటూ dx రాసుకోవచ్చు కదా ఎందుకు మైనస్ ఉంది కాబట్టి 1 ప్లస్ cos x బై 1 ప్లస్ cos x మైనస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ cos x 1 ప్లస్ cos x క్యాన్సల్ అంటే ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై 1 ప్లస్ cos x 1 ప్లస్ cos x అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను 1 ప్లస్ cos x అంటే 2 cos స్క్వేర్ x బై 2 2 cos స్క్వేర్ x బై 2 ఇంటూ dx గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ ఓకేనా 1 ప్లస్ cos x అంటే 2 cos స్క్వేర్ x బై 2 2 cos స్క్వేర్ x బై 2 ఇప్పుడు మా ఇంటిగ్రల్ 1 బై ఇక్కడ చూడమ్మా ఇక్కడ నీకు మనకు ఒకటి ఉంది 1 బై cos x రాసుకోవచ్చు సీకెంట్ x రాసుకోవచ్చు ఇక్కడ cos స్క్వేర్ x ఉంది కాబట్టి రాసుకోవచ్చు 2 ఈ 2 ఉంది కదా 2 1 బై 2 అలాగే రాసేది 1 బై 2 సీకెంట్ స్క్వేర్ x బై 2 ఇంటూ dx ఓకేనా ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దామా ఇంటిగ్రల్ 1 ఇంటూ dx మైనస్ 1 బై 2 ఇంటిగ్రల్ secant స్క్వేర్ x బై 2 ఇంటూ dx ఇక్కడ మనం ఏది పుట్ అనుకోలేదు t అనుకోలేదు ఇంటిగ్రల్ 1 ఇంటూ dx అంటే x మైనస్ 1 బై 2 ఇక్కడ మిస్టేక్ పోకూడదు మనకు ఇంటిగ్రల్ secant స్క్వేర్ x ఇంటూ dx అంటే ఉంది ఫామ్ ఉంది tan x ఉంది కానీ ఇక్కడ మనకు tan x బై 2 ఉంది కాబట్టి secant స్క్వేర్ అంటే ఫస్ట్ చేస్తాము tan x బై 2 బై secant స్క్వేర్ అయిపోయింది మళ్ళీ x బై 2 ఉంటుంది అంటే x బై 2 అంటే x బై 2 అంటే 1 బై 2 కాన్స్టెంట్ రైట్ d బై x అంటే 1 ఏమవుతుంది 1 బై 2 కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది 1 బై 2 ప్లస్ 2 క్యాన్సల్ అప్పుడు x మైనస్ tan x బై 2 ప్లస్ c ఇది ఆన్సర్ చూసుకోండి ఒకసారి మిస్ కాకూడదు ఇక్కడ 1 బై 2 ఉంది అలాగే రాసిన సీకెంట్ స్క్వేర్ x అంటే tan x కానీ మన ఇక్కడ ఏంది x బై 2 ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ అయిపోయింది మళ్ళీ x బై 2 ఉంది మళ్ళీ ఇంటిగ్రేషన్ 1 బై 2 చేసినప్పుడు ఇంటిగ్రల్ x బై 2 అంటే ఇంటిగ్రల్ x బై 2 ఇంటూ dx అంటే 1 కాబట్టి బయట రాస్తావు ఇంటిగ్రల్ 1 ఇంటూ x అంటే x బై 2 అది చేస్తాం అది గుర్తుపెట్టు నోట్ చేసుకో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా ఫోర్త్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ sin cube x plus cos cube x by sin square x cos square x into dx ప్లస్ ఉంది కాబట్టి మనము ఫంక్షన్స్ ఏం రాసుకోవచ్చు 2 సెపరేట్ రాసుకోవచ్చు అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రల్ sin cube x by sin square x into cos square x into dx plus సినిమా cos cube x by
సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడము ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది, సైన్ క్యూబ్ ఎక్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది సైన్ ఎక్స్ ఉంటాయి. ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది. అంటే ఏముంటుంది ఇంటిగ్రల్ పైన సైన్ ఎక్స్ బై కింద కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ అంటే సైన్ క్యూబ్ ఎక్స్ అంటే ఏంటి సైన్ ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 సైన్ ఎక్స్, ఇక్కడ 3 సైన్ ఎక్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి పోతే ఒకటి. ఇక్కడ అంతే కాస్ క్యూబ్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాస్ ఎక్స్. ఈ 2 కాస్ ఎక్స్లు ఈ 2 ఒకటి ఉంటాయి కాబట్టి ఒకటి సేమ్ అలాగే. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ కాస్ ఎక్స్ బై ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్. కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్ కాస్ ఎక్స్. నేను దీన్ని ఏం రాస్తాను ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ను కాస్ ఎక్స్ 1 బై కాస్ ఎక్స్ రాస్తాను ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు కదా. ఇంటిగ్రల్ ఇక్కడ ఏముంది కాస్ ఎక్స్ ఉంది కదా కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ను సైన్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు ఇట్లా రాసుకున్నాం అంటే మనకు ఫార్ములా ఉంది కాబట్టి రాసుకున్నాం. ఇప్పుడు చూడమ్మా ఇంటిగ్రల్ 1 బై కాస్ ఎక్స్ ఇంతకుముందు చెప్పాను 1 బై కాస్ ఎక్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు సీకెంట్ ఎక్స్ రాసుకోవచ్చు. కాబట్టి 1 బై కాస్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సార్ ఎందుకు ఇలా రాసుకున్నాం అంటే మనకు ఫార్ములా ఎట్లా ఉంది కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 1 బై సైన్ ఎక్స్ ఉంది, 1 బై సైన్ ఎక్స్ ను కోసికెంట్ ఎక్స్ రాసుకోవచ్చు. కాబట్టి 1 బై సైన్ ఎక్స్ కోసికెంట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకంటే ఫార్ములా ఉంది మనకు చూడమ్మా ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ అలాగే ఇంటిగ్రల్ కోసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కోసికెంట్ ఎక్స్ ప్లస్ ఫార్ములా ఉంది. కాబట్టి ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్, ఇంటిగ్రల్ కోసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కోసికెంట్ ఎక్స్ ప్లస్. ఇది ఆన్సర్. ఇప్పటికీ మీకు ఫార్ములాస్ వచ్చేసి ఉండాలా కాబట్టి చెప్పుకుంటూ పోతే ఫాస్ట్ వాడు నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా మనకి ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ 2x ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. మన ఇక్కడ చాలా సింపుల్ ప్రాబ్లం చూడమ్మా. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం చూడు ఇంటిగ్రల్ కాస్ 2x బై 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ డిఎక్స్ మా డిఎక్స్. ఇక్కడ చూడమ్మా ఒకవేళ నీకు పబ్లిక్ ఎగ్జామ్ లో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు థాట్స్ రావు తొందరగా. ఎందుకంటే ఇక్కడ కాస్ 2x ఉంది ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సార్ ఈ ప్రాబ్లమ్స్ మనకు సొల్యూషన్ ఎలా రావాలి ఎప్పుడైనా మనకు థాట్స్ రావమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఖచ్చితంగా ఒక 2-3 సార్లు చేస్తే కదా. కానీ ఒక గుడ్డి కూడా చేయడమ్మా ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ 2x ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ కాస్ 2x బదులు ఆల్రెడీ నేను ఫార్ములా ఇస్తాను కాస్ 2 θ 1 మైనస్ సైన్ స్క్వేర్ θ అని 1 మైనస్ సైన్ స్క్వేర్ అంతే చూడండి ఫార్ములా ఇస్తాను. ఒకవేళ నీకు అట్లా థాట్ రాలేదనుకోండి ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇంటిగ్రల్ ఈ కాస్ 2x బదులు ఇక్కడ ఏముందో అది రాసి ముందు 1 రాయి 1 మైనస్ ఇదే రాసాయి 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇదే రాయి 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడు నేను ఎంత సింపుల్ చెప్తున్నాను. ఏముంది ఇక్కడ కాస్ 2x ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. మనకి యాక్చువల్ అయితే కాస్ 2x ఫార్ములా ఏముంది ఇక్కడ కాస్ 2x ఫార్ములా ఏముంది మా 1 కాస్ 2 ఉంది 1 కాస్ 2 ఉంది ఫార్ములా. చూడమ్మా కాస్ 2x ఫార్ములా అంటే ఏముంది కాస్ 2 అంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఉంది ఫార్ములా. ఒకవేళ నీకు ఫార్ములా గుర్తు రాకుండా నేను చెప్తున్నాను ఈ కాస్ 2x బదులు ఇది సేమ్ ఏముంది అది రాయి. కానీ ఏం రాస్తాం ముందర 1 మైనస్ 1 రాసి మైనస్ రాసి ఇది రాసాయి 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేముంటుంది మా ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 1 మార్క్ అయినా 2 మార్క్స్ సింపుల్ గా. ఇప్పుడు చూడు మనం ఇంతకుముందు చెప్పాను 1 బై కాస్ ఎక్స్ ఇజ్జుకోవడం ఏం రాసుకోవచ్చు సీకెంట్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇక్కడ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఏం రాసుకోవచ్చు
secant square x into dx. ఇక్కడ secant square x dx అంటే tan x plus c. tan x plus c. చూడండి ఎంత సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం రాద్దాం. చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం గెస్ చేయాలి. మాకు గెస్ చేస్తే వచ్చేది ఎలా అంటారు, ఇంటిగ్రల్ cos 2x by cos x plus sin x హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఈ ప్రాబ్లం మనకు cos 2x అంటే ఒక ఫార్ములా ఉంది. మా cos 2x అంటే cos 2a అన్న cos 2θ అన్న ఒకే ఫార్ములానే. cos 2x అంటే మనం ఏం రాస్తామంటే cos square x మైనస్ sin square x, ఇది ఫార్ములా. మళ్ళీ ఏం రాసుకోవచ్చు, cos 2x is equal to ఇది ఏముంది మా, ఇదంతా a స్క్వేర్ అనుకో మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, ఇది ఫార్ములా. అంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b cos x ప్లస్ sin x, a మైనస్ b cos x ప్లస్ sin x. ఒకటి ప్లస్ ఒక మైనస్. అంటే cos 2x ఫార్ములా ఏంటంటే cos x ప్లస్ sin x ఇంటూ cos x మైనస్ sin x. గుర్తుపెట్టుకో. కాబట్టి మనము ప్రాబ్లం చూసినప్పుడే థాట్స్ రావాలి. థాట్స్ రావాలంటే మేము ప్రాబ్లం ఒక 2-3 సార్లు చేయాలి. చూడండి, ఇక్కడ cos 2x ఉంది. లేదు సార్ అంటే ఒకటే గుర్తుమా, ఎప్పుడైనా చూడు. ఇప్పుడు ఇక్కడ cos 2x ప్లస్ 2 sin square x ఉంది. ఈ 2 sin square x క్యాన్సిల్ కావాలంటే ఏం చేశాను, 1 మైనస్ ఇదే రాసిన. ఇక్కడ అంటే cos 2x అంటే కింద ఖచ్చితంగా ఉన్నదాన్ని మనం క్యాన్సిల్ చేయాలా. క్యాన్సిల్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, cos x ప్లస్ sin x cos x మైనస్ sin x రాసుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి ఒక 2 ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రాబ్లం చేసినప్పుడు ఇప్పుడు చూడమా, మనకు ఇంటిగ్రల్ ఈ cos 2x బదులు ఏమైనా రాసుకోవచ్చు, cos x ప్లస్ sin x బై cos x మైనస్ sin x బై కింద ఏముంది మా cos x ప్లస్ sin x హోల్ స్క్వేర్ ఇంటూ dx. అంటే cos x ప్లస్ sin x cos x ప్లస్ sin x ఒకటి, ఇంకొక cos x ప్లస్ sin x ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రల్ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x ఇంటూ dx. ఇక్కడ ఫార్ములాస్ రావాలి. ఆల్రెడీ ఫార్ములాస్ నేను మీకు చెప్పాను, మర్చిపోయినా. ఇప్పుడు ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x ఇంటూ dx log ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c అని ఫార్ములా చెప్పిన. ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు log ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. ఏది సార్, దీన్ని డిఫరెన్స్ చేసి ఇది రావాలమ్మా. అంటే ఇది f ఆఫ్ x అనుకో, దీన్ని f డాష్ అనుకో, డిఫరెన్స్ చేయి d బై x cos x మైనస్ sin x ప్లస్ d బై x sin x cos x. దీని ఏం రాసుకోవచ్చు, cos x మైనస్ sin x రాసుకోవచ్చా. చూడు, cos x మైనస్ sin అంటే దీన్ని డిఫరెన్స్ చేసేది వచ్చింది. అప్పుడు ఏంది, ఇంటిగ్రల్ f డాష్ బై f ఆఫ్ x dx అంటే log ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c. సార్ నాకు ఇదంతా అర్థం లేదంటే ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి ఫార్ములా ఉన్నప్పుడు ఒకటే గుర్తుకోరు, కింది ఆన్సర్ రాస్తాయి. ఏం రాయాలా, లాగ్ రాసి కింద ఆన్సర్ రాయాలి. cos x ప్లస్ sin x ప్లస్. ఎలా ఐడెంటిఫై చేయాలా సార్ అంటే గుర్తు సింపుల్ చూడమ్మా. ఇంటిగ్రేషన్ ఉండాలా, పైన cos x మైనస్ sin x ఉండాలా, కింద cos x ప్లస్ సేమ్ ఉండాలా, కింద ప్లస్ ఉండాలా మైనస్ ఉండాలా. గుర్తు ఇదే కాదు, ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే సేమ్ ఉండి ఇక్కడ పాజిటివ్ ఉండాలా, ఇట్లా నెగటివ్ ఉండాలి. ఇట్లా సేమ్ ఉంటే ఆన్సర్ గుర్తు అంటే లాగ్ ఆఫ్ cos x ప్లస్. cos x ప్లస్ sin x కాదు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా గుర్తుపెట్టుకో. ఇంతకుముందు కొన్ని ప్రాబ్లం చేసినాం. ఏ ప్రాబ్లం వచ్చినా న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉండాలా, న్యూమరేటర్ లో మైనస్ ఉండాలా, డినామినేటర్ ప్లస్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ కింది. ఇంకా గుర్తుపెట్టుకో, ఇలా సేమ్ వచ్చి న్యూమరేటర్ లో మైనస్ ఉండి కింద పాయింట్ ఉంటే ఆన్సర్ లైట్, లాస్ట్ ఆన్సర్ ఏంది లాగ్ కింద రాసు. అంతే సింపుల్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ cos x ఇంటూ dx. ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ అంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ cos x ఉంది. cos x ని యాక్చువల్గా మనం రాసుకోవచ్చు అంటే cos x ఇజ్ ఈక్వల్ టు, cos x కాదు మా, cos θ ఇజ్ ఈక్వల్ టు sin π/2 మైనస్ θ రాసుకోవచ్చు. sin
π/2 మైనస్ θ రాసుకోవచ్చా? అసలు sin π/2 మైనస్ θ అంటే sin π అంటే ఎంత 180/2 మైనస్ θ అంటే 2 1 జా 2 9 అంటే ఏంది sin 90 మైనస్ θ. sin 90 మైనస్ θ ఉంది cos θ అవుతుంది చూడు. ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు. 90 ప్లస్ ఆర్ మైనస్ θ 270 ప్లస్ ఆర్ మైనస్ θ ఇవి వచ్చినప్పుడు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు sin θ వస్తే cos θ వస్తుంది, cos θ వస్తే sin θ వస్తుంది, tan θ వస్తే cot θ వస్తుంది, cot θ వస్తే tan θ వస్తుంది, secant θ వస్తే cosecant θ వస్తుంది, cosecant θ వస్తే sin θ. ఎప్పుడు ఆడ్ నెంబర్ వస్తే sin వస్తే cos వస్తే cos. అట్లా కాకుండా 180 ప్లస్ ఆర్ మైనస్ θ 360 ప్లస్ ఆర్ మైనస్ θ వచ్చినప్పుడు sin θ వస్తే sin θ అని వస్తుంది మా, cos θ వస్తే cos θ వస్తుంది. ఇవన్నీ యాడ్ వచ్చినప్పుడు, ఇవి ఈవెన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో. యాడ్ వచ్చినప్పుడు సైన్ వస్తే కాస్ వస్తుంది, కాస్ వస్తే సైన్ వస్తుంది, ట్యాన్ వస్తే కాట్ వస్తుంది, కాట్ వస్తే ట్యాన్ వస్తుంది. అదే ఈవెన్ ఏమనుకో సైన్ సైనే కాస్ కాస్ వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకో, నోట్ చేసుకుంటే గుర్తుంటాయి. మనం వినడం ఇంపార్టెంట్ కాదు, విన్నప్పుడు బాగానే గుర్తుకొస్తుంది. ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి ఏమో చెప్పినాడే మళ్ళీ అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంత చూసుకోకూడదు. నువ్వు నోట్స్ రాసుకున్నావు అనుకో, జస్ట్ నోట్స్ రిఫర్ చేస్తే ఓకేనా? గుర్తుపెట్టుకో, ఇట్లా చిన్న చిన్నగా రాసి పెట్టుకోవాలి. ఓకేనా? రాసుకున్నారా? ఓకేనా? చూడమా ఇక్కడ ఇప్పుడు sin 90 మైనస్ θ టైంలో కాస్ θ రాసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఈ కాస్ ఎక్స్ ఏం రాసుకుంటా అంటే ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ sin π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకుంటాం. ఎందుకు రాసుకున్నాం సార్ అంటే సైన్ సైన్ క్యాన్సిల్ కానీ ఈ కాసు క్యాన్సిల్ కాదు కాబట్టి ఈ కాస్ ఏం రాసుకోవచ్చు sin 90 మైనస్ θ అంటే కాస్ వస్తుంది అంతే కదా. sin 90 మైనస్ θ అంటే కాస్ θ, కాస్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ కాస్ ఎక్స్ రాసుకున్నా sin 90 మైనస్ θ. సైన్ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా 1/sin, ఇదేముంది sin π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంతే కదా. సైన్ ఇన్వర్స్ అంటే 1/sin, సైన్ కు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది ఇంటిగ్రల్ π/2 మైనస్ ఈ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దామా. 5/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి. ఇంటిగ్రల్ ఏం లేదంటే 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 5/2 ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే మా ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ అంటే పవర్ పైన ఏం లేదంటే 1 ఉంటుంది అంటే ఇంటిగ్రేషన్ లో పవర్ పైన ఏం లేదంటే 1 ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి అంటే x² ప్లస్ అంటే ఏమవుతుంది మా 5/2 ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ బై 2 మైనస్ x² ప్లస్ ఇది మనకు ఆన్సర్. ఓకేనా? నోట్ చేసుకోండి మా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా sin స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సిఎక్స్. మనకు ఒక ఫార్ములా ఉంది ఇక్కడ sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకేముంది sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇంటిగ్రల్ ఈ sin స్క్వేర్ ఎక్స్ ఈ sin స్క్వేర్ ఎక్స్ ఇది రాసుకోవచ్చా కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒక చిన్న డౌట్ అడుగుతాము మీకు 1 పవర్ 1 స్క్వేర్ ఎంతమ్మా 1 1 పవర్ 100 ఎంతమ్మా 1 అంటే 1 పవర్ ఎంత రాసినా ఏమవుతుంది 1 వస్తుంది కాబట్టి చేంజ్ కాదు. కాబట్టి మనము 1 పవర్ ఏమో రాసుకోవచ్చు. ఇక్కడ 1 పవర్ 100 అంటే ఏమైనా 100 వస్తాయా రాదు, ఏమవుతుంది 1 వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 1 పవర్ ఎంత రాసినా 1 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 1 రాసుకుంటున్నాను. 1 రాసుకున్నప్పుడు ఇది ఎలా ఉంది నీకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అంటే ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇది ఫార్ములా. నేను దానికోసం రాస్తాను అంటే ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఏ మీన్స్ 1 బి మీన్స్ కాస్ ఎక్స్ a plus b 1 plus cos x a minus b 1 minus cos x 1 plus cos x 1 minus cos x క్యాన్సిల్. దీనికోసం మనం ఇంత సింప్లిఫై చేస్తున్నాం అంతే. ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ రాస్తే ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్
మైనస్ ఉంది కాబట్టి సపరేట్ వస్తుంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ అంటే ఏంది సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్. చూడు ఎంత సింపుల్ చూడండి. నోట్ చేసుకో. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.